యేసు పవిత్ర రక్తము వినయానికి పరిపూర్ణ పాఠము. క్రీస్తునందు ప్రియులారా, పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలలో ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావము కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవకు రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించాడు. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అందరికంటే అంతకంటే వినయము కలవాడై మరణము వరకును శిలువ మరణము వరకును విధేయుడాయెను అని పౌలు గారు క్రీస్తు వినయాన్ని గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభువు చిందించిన పవిత్ర రక్తము దేవుని ప్రేమకు మాత్రమే కాదు, వినయానికి కూడా అత్యున్నత పాఠము. సమస్త విశ్వానికి ప్రభువైన దేవుని కుమారుడు తన మహిమను ప్రదర్శించలేదు, సేవకునిగా జీవించారు. చివరకు మన రక్షణ కొరకు తన పవిత్ర రక్తమును శిలువపై ధారపోశారు. ప్రియులారా, ఈ లోకం గొప్పతనాన్ని, అధికారాన్ని, గౌరవాన్ని వెతుకుతుంది. కానీ యేసుప్రభువు వినయాన్ని, సేవను, విధేయతను ఎంచుకున్నారు. ఆయన శిష్యుల పాదాలను కడిగి నావలే మీరు కూడా చేయండి అని ఒక మాదిరిని చూపారు. శిలువపై చిందిన ఆయన పవిత్ర రక్తము వినయమే నిజమైన మహిమకు మార్గమని మనకు నేర్పిస్తుంది. ప్రియులారా, మన జీవితంలో గర్వము, అహంకారం, స్వార్థం ఉన్నంతకాలం యేసు పవిత్ర రక్తపు ఫలాలను పూర్తిగా అనుభవించలేము. వినయము గల హృదయాన్ని దేవుడు తన కృపతో నింపుచున్నాడు. కుటుంబములోనూ, గురుమండలములోనూ, సమాజంలోనూ మనం సేవ చేయడానికి సిద్ధపడినప్పుడు యేసును పోలిన వారముగా ఉంటాము. పరిశుద్ధ దివ్యబలి పూజలో మన కొరకు తనను తాను అర్పించే యేసు ప్రభువు ప్రతిరోజు మన జీవితాన్ని కూడా ప్రేమతో అర్పించమని పిలుస్తున్నారు. వినయం బలహీనత కాదు, అది క్రీస్తును పోలిన గొప్పతనం. ప్రియులారా, ఈరోజు మన హృదయాన్ని పరిశీలించుకుందాం. నేను గౌరవాన్ని కోరుచున్నానా? సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానా? యేసు పవిత్ర రక్తము మన గర్వాన్ని తొలగించి వినయాన్ని ప్రసాదించాలని ప్రార్థించుదము. వినయశీలుడైన యేసు ప్రభువా, మీ పవిత్ర రక్తముతో నా హృదయములోని గర్వాన్ని తొలగించి వినయమును, సేవాభావమును ప్రసాదించండి. మీలాగా తండ్రి చిత్తానికి విధేయుడనై జీవించే కృపను నాకు అనుగ్రహించండి. ఆమేన్. యేసు పవిత్ర రక్తమా, నన్ను వినయశీలునిగా మార్చి క్రీస్తును పోలి జీవించే కృపను ప్రసాదించండి. ఆమేన్.